హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్న సుధాకర్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సార్. దీస్ డేస్ చూస్తున్నట్లయితే కౌంట్ అనేది చాలా పెరిగింది. కానీ వాళ్ళందరిలో కూడా ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అని అంటే ఎన్ని హార్స్ మేము ప్రిపేర్ అవ్వాలి. సో దీనికి మీరు ఏం చెప్తారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకప్పుడు 3 గంటలు లేదా 2 గంటలు చదివితే జాబ్ వచ్చే రోజులు ఉండేటివి. చాలా మంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో గంట 2 గంటలు చదివినా వచ్చేటి జాబులు. కానీ ఇప్పుడు పోటీ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. కాంపిటీషన్ అనేది ఎక్కువైంది. సో ఈరోజు చూసినట్లయితే కనీసం రోజు ఒక 6 నుంచి 8 గంటలు చదువుతూనే జాబ్ వచ్చే రోజులండి. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ జాబులు వచ్చే రోజులు లేవు. సో కనీసం 6 నుంచి 8 గంటలు స్పష్టంగా చదవాలి. మళ్ళీ అదేవిధంగా ఒకరోజు 2 గంటలు, ఒకరోజు 3 గంటలు, ఒకరోజు 4 గంటలు చదవకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఒకే రోజుకి 6 గంటలు చొప్పున కంటిన్యూషన్ చదువుతూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒకరోజు గంట చదివి మళ్ళీ నెక్స్ట్ రోజు 5 గంటలు చదువుతారు, మళ్ళీ నెక్స్ట్ రోజు 2 గంటలు చదువుతారు, మళ్ళీ నెక్స్ట్ రోజు 6 గంటలు చదువుతారు. అలా చదవడం వల్ల ఫలితాలు అనేది చాలా తక్కువ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఒకే రోజు కంటిన్యూషన్గా ఒకరోజు 2 గంటలు చదువు, ఆ 2 గంటలు ఒక కనీసం 10 రోజులు కంటిన్యూషన్గా చదవాలి. ఆ తర్వాత ఒక్కొక్క గంట పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని చాలామంది ఒకే రోజు 6 గంటలు చదివి మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు బ్రేక్ ఇస్తుంటారు. అలా చదవడం వల్ల ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ కాదు. సో కనీసం ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒక గంట సమయం ప్రారంభించిన కంటిన్యూషన్ అనేది ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. అలా. సో ఇప్పుడు చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు కదా సార్. సో మీ ఉద్దేశ ప్రకారంగా ఆఫ్లైన్ ట్రైనింగ్ బెటర్ అంటారా, ఆన్లైన్ ట్రైనింగ్ బెటర్ అంటారా? అయితే 2 విధాలుగా బెటరే. ఇప్పుడు చాలా మంది గృహిణులు ఉంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చూసుకోవడానికి లేదా జాబు వాళ్ళ హస్బెండ్ జాబ్ పంపించడానికి అన్నిటి వరకు టైం సరిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఆన్లైన్లో తీసుకోవడం ఉత్తమం. ఇక చాలా మంది పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటారు. పార్ట్ టైం జాబ్ బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఇంకా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ కోచింగ్లు రావడానికి టైం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఆన్లైన్ తీసుకోవడం ఉత్తమం. కానీ విద్యార్థులు ఆఫ్లైన్ తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆఫ్లైన్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఒక ఇన్స్టిట్యూట్కి కొన్ని వందల మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్లో ఈరోజు చూసినట్లయితే 1200 మంది కూర్చుంటున్నారు. సో 1200 మందిలో నువ్వు కూర్చున్నప్పుడు కాంపిటీషన్ ఎలా ఉన్నదని నీకు తెలిసిపోతుంది. అలాగే ఇంట్లో అయితే మనం సింగిల్గా సోలోగా ఉన్నాం కదా, మనమే ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటు ఆన్లైన్ చూడడం వల్ల స్క్రీన్ ఎక్కువ గంటలు చూడడం వల్ల మన కంటి చూపు కానీ హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్కి వస్తే కొన్ని టైం గంటలు, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నదండి, ఉదయం 4 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 వరకు, అంటే సుమారు 8 గంటలు క్లాస్ చెప్తున్నారు. అంటే 8 గంటలు నువ్వు కూర్చోవడానికి నీ కేపబుల్ ఏంటి అనేది తెలిసిపోతుంది. అదే ఇంట్లో ఒక గంట కూర్చొని చదవమంటే చదవరు. అదే ఇన్స్టిట్యూట్కి వస్తే ఒక 8 గంటలు కూర్చోవడం వల్ల నీ కూర్చోవలసిన అంత ఓపిక అనేది తెలిసిపోతుంది. సో విద్యార్థులకు వీలుగా ఉంటే ఆఫ్లైన్ బెటర్. కానీ వీలుగా లేనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ తీసుకోవడం కూడా జాబ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం రీసెంట్ రిజల్ట్ చూసాం. ఒక రాష్ట్రంలో చాలా పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయి ఆ గ్రామంలో నెట్వర్క్ సిగ్నల్ కూడా లేకుండా ఊరు బయటకు వెళ్ళి ఒక చెట్టు పైకి వెళ్ళి సిగ్నల్ రావడం వల్ల ఆ సిగ్నల్ తోటి యూట్యూబ్ ఛానల్ చూసి జాబ్ కొట్టింది. సో అలా ఉన్నాయి కనుక ఆన్లైన్ ద్వారా కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. కానీ సూటబుల్గా ఉన్నటువంటి విద్యార్థులు, అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులు ఆఫ్లైన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్లాసెస్కి అటెండ్ అయ్యామా లేకపోతే వీడియోస్ చూసామా అనేదే కాకుండా వాళ్ళ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటే బాగుంటుందంటారు? ఇక ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఓన్ నోట్స్ రాసుకోవడం వల్ల ఎక్కువ గుర్తుంచుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల నుంచి మనం కొటేషన్ చూస్తున్నాం. 1000 సార్లు చదవడం కన్నా 10 సార్లు రాయడం బెటర్, 10 సార్లు రాయడం కన్నా ఒకసారి చూసి వినడం బెటర్ అంటున్నాం. సో చూసి రాయడం ద్వారా, రాసుకోవడం ద్వారా ఎక్కువ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది ఏంటంటే రాయడానికి ఇబ్బంది అని రాయడం అలవాటు చేసుకోవట్లేదు. కానీ రాయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. సో
చూసి రాయడం ద్వారా ఎక్కువ గుర్తుంచుకుంటుంది. అలాగే దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఓన్ నోట్స్ రాయడం ద్వారా ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవచ్చు. అయితే ఇది నోటిఫికేషన్ ఎక్కువ రోజుల సమయం ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. కానీ ఈ మధ్యలో నోటిఫికేషన్లు చూస్తున్నాం 45 రోజుల సమయం, 50 రోజుల సమయం, 60 రోజుల సమయం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మాత్రం నోట్స్ రాయకుండా ఎక్కువ సార్లు రివైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ లాంగ్ ప్రిపరేషన్ అప్పుడు మాత్రం ఓన్ నోట్స్ రాయడం వల్ల చాలా ఫలితాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఎవరో నోట్స్ రాయడం కంటే మన ఓన్ నోట్స్ రాయడం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఎక్కువ సార్లు గుర్తుంచుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే. సో మీరు నోటిఫికేషన్స్ అన్నారు కదా, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ అనేవి పర్టికులర్ టైంకి రిలీజ్ అవుతుంది అనుకునేసరికి అది డిలే అవుతూ ఉంటుంది. సో ఈ స్టూడెంట్స్ ఏదైతే చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. మరి వీళ్ళ యొక్క సైకాలజీని ఎలా ట్రీట్ చేయాలంటారు? ఇప్పుడు కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, అభ్యర్థులకు చెప్పే సూచన ఒకటే, ఎవరికైనా ఓపిక ఉండాలి ఖచ్చితంగా. ఇటీవల కాలంలో గ్రాడ్యుయేట్ అయినటువంటి విద్యార్థులు ఎక్కువగా కేవలం గ్రాడ్యుయేట్ అయిపోతోటే 3 నెలల్లోనే కోచింగ్ తీసుకోవాలి, 3 నెలల్లోనే నోటిఫికేషన్ రావాలి, 3 నెలల్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, 3 నెలల్లోనే జాబ్ రావాలని అంటున్నారు. కానీ ఎట్లాంటి సందర్భాల్లో షార్ట్ టైంలో రిజల్ట్ అనేది రావు. సో మనం చూసినట్లయితే 2016 సంవత్సరంలో 1 మార్కు, హాఫ్ మార్క్ తోటి జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. అంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో లాంగ్ ప్రిపరేషన్ అభ్యర్థులు, మరి ఇటీవల గ్రాడ్యుయేట్ అయిపోయినటువంటి అభ్యర్థులు, 3 నెలల నుంచి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు, 9 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులతోటి పోటీ పడాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రతి లెసన్ని, ప్రతి చాప్టర్ని ప్రిపరేషన్ అవుతూ, ఎగ్జామ్స్ రివైజ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మరి అలాంటప్పుడు షార్ట్ టైం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంకెక్కువ గంటల సమయం చదవాలి, ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవాలి. సో నోటిఫికేషన్స్ డిలే అయినప్పటికీ కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ చేయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ రావట్లేదు కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అని డిలే చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు గత నెలలో ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సో కేవలం 45 రోజుల నుంచి 50 రోజుల సమయమే ఇచ్చారు. సో అలాంటి సమయం ఇవ్వనప్పుడు మరి మనకు ప్రిపరేషన్ అనే టైం సరిపోదు. సో నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ప్రిపరేషన్ అనేది ఆపకూడదు. ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్గా చేసినట్లయితే నోటిఫికేషన్కి 45 డేస్ ఇచ్చినా కానీ జాబ్ అనేది నిస్సొంతం అవుతుంది. ఓకే. సో చాలామంది నాలాంటి వాళ్ళు బుక్స్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మాకు. మరి మాలాంటి వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇస్తారు? సో చాలామంది పుస్తకాలు ఓపెన్ చేయగానే నిద్ర రావడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే కొన్ని క్రిటికల్ సబ్జెక్టులు తీయాలి. చాలామంది హిస్టరీ కానీ, పాలిటీ కానీ, బయాలజీ కానీ, సో థియరీ సబ్జెక్టులు తీస్తూ ఉంటారు. థియరీ సబ్జెక్టులో ఒక పారాగ్రాఫ్ చదవగానే నిద్ర వచ్చేస్తుంది. సో అలా కాకుండా రీజనింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఆర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ ప్రాక్టీస్ చేసే సబ్జెక్టులు తీసినట్లయితే ఏమవుతుందంటే నిద్ర అనేది కంట్రోల్ అవుతుంది. ఇక చాలామంది అర్ధరాత్రి 12 వరకు చదువుతూ ఉంటారు. అలా కాకుండా మన పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు చెప్పారు, బ్రహ్మముహూర్తం సమయం అనేది ఒకటి ఉన్నది. ఉదయం 2:30 గంటల నుంచి 5:30, 6 వరకు బ్రహ్మముహూర్త సమయం. ఈ సమయంలో లేచి చదివినట్లయితే ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కానీ చాలామంది ఇటీవల యువతులు ఏం చేస్తున్నారంటే రాత్రి నైట్ అవుట్లు చేయడం ఎక్కువ చేస్తున్నారు. అలా చేయడం వల్ల కంటి చూపుకి కానీ ఆరోగ్య సమస్యలు లాంటివి ఎక్కువ జరుగుతుంటవి. సో వీలైనంతగా ఉదయం పూట చదవడం వల్ల ఎక్కువ గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే. సో ఈ భారత రాజ్యాంగంలో ఉన్న హిస్టరీ డేట్స్ కానీ, షెడ్యూల్స్ కానీ ఇవన్నీ అసలు గుర్తుండాలి అని అంటే కొంచెం పెద్ద టాస్క్ అనే చెప్పాలి సార్. మరి దీనికి ఒక ఈజీ ఫార్మాట్ ఏమైనా చెప్తారా? సో నెంబర్స్, రీజనింగ్లో కానీ, పాలిటీలో ఆర్టికల్స్ కానీ, అలాగే షెడ్యూల్ కానీ, అలాగే పార్ట్స్ భాగాలు కానీ నెంబర్ వైజ్గా గుర్తుంచుకోవాలంటే కోడ్ సిస్టమ్స్ ఒకటి ఉన్నది. కోడ్ సిస్టమ్ చాలా మంది మొబైల్ నెంబర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మొబైల్ నెంబర్ చూసుకుందాం, 9849972622 ఉన్నది. సో ఈ నెంబర్ పైన చూసినట్లయితే ఫస్ట్ 9 వస్తుంది. 9 తీరాకొస్తా రాష్ట్రాలు ఉన్నవి. తర్వాత 8 వస్తుంది. భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా కరెక్ట్ రేఖ ప్రయాణం చేస్తుంది. తర్వాత 9, తర్వాత 4 ఉన్నది. 4 చూసినట్లయితే భారతదేశంలో 4 దిక్కులు ఉన్నవి. ఆ తర్వాత 9 చూసినట్లయితే 9 జాతీయ రహదారి పూణే టు మచిలీపట్నం చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ 972 చూసినట్లయితే 972
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరకొస్త ప్రాంతం ఉన్నది. అలాగే 6వ చూసినట్లయితే దులేర్ టు కోల్కతా జాతీయ రహదారి చెప్తుంది. ఆ తర్వాత 22 భారత రాజ్యాంగం గుర్తించబడిన భాషల సంఖ్య 22. అలా ఇది మీ మొబైల్ నెంబర్ 9849972622 అయిందనుకోండి, మన నెంబర్ మనం రోజు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఫోన్ నెంబర్ మనకు గుర్తుంటుంది. అలా నెంబర్ వైజ్ గా గుర్తుంచుకోవచ్చు. అలా ఇప్పుడు భారత్ ఆరవల్లి పర్వతాల ఎత్తైన తీరకొస్త ప్రాంతం ఉంది. సో అది ఎత్తైన శిఖరం ఏంటంటే గురు శిఖర్. దాని ఎత్తు 1722 మీటర్లు ఉంది. ఇది జాగ్రఫీ పార్ట్. మరి ఈ జాగ్రఫీ పార్ట్ నే పార్టీలో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 1722 మీటర్లు గురు శిఖరం ఎత్తు అయితే 17వ ఆర్టికల్ ఏం చెప్తుంది రాజ్యాంగంలో? అంటరానితనం నిషేధించమని చెప్తుంది. 22 మీటర్లు 22 భాషలు రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య అని. ఇలా ఒకే నెంబర్ తోటి అనేక అంశాలతోటి గుర్తుంచుకోవచ్చు. ఇలా ఇక కోడ్ సిస్టమ్. ఇప్పుడు భారతదేశం మధ్యలో గుండా కర్కటక రేఖ 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. 8 రాష్ట్రాలు గుర్తుంచుకోవాలంటే ఒకసారి గుర్తుండవు. అలాంటప్పుడు కోడ్ తయారు చేస్తాం. ఎలా? 8 రాష్ట్రాల కోడ్ రామ జాపత్రి గుచ్చమి అని చెప్తున్నాం. సో ఒక వర్డ్ గుర్తుంచుకోవడం వల్ల 8 రాష్ట్రాలు గుర్తుండిపోతాయి. రామ జాపత్రి గుచ్చమి. రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్, పా అంటే పశ్చిమ బెంగాల్, త్రి అంటే త్రిపుర, గు అంటే గుజరాత్, చా అంటే ఛత్తీస్గఢ్, మీ అంటే మిజోరాం. ఇలా ఒక కోడ్ గుర్తు తయారు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కోడ్స్ జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ ఇలా అన్ని అంశాల విధంగా తయారు చేసుకోవడం వల్ల గుర్తుంచుకోవడానికి ఎక్కువ ఉంటుంది. అలా అని పూర్తిగా కోడ్ మీద డిపెండింగ్ కావద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కోడ్ డికోడింగ్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పూర్తిగా మర్చిపోతారు. అంటే కొన్ని క్లిష్టమైన సబ్జెక్టులకు మాత్రమే కోడింగ్ అనేది తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలా సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ కంటెంట్ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? అదే ఇప్పుడు చెప్పిన విధంగా కోడ్ సిస్టమ్ లాంటివి ఎక్కువ గుర్తుంచుకోవడం, లేదా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ ఇవి చదివేటప్పుడు అనేక అంశాలతోటి లింకప్ పెట్టడం. అంటే ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు 1966 నుంచి 69 సంవత్సరం వరకు భారతదేశంలో కరువు వచ్చింది అని ఒక జాగ్రఫీ సబ్జెక్ట్లో చెప్పుకున్నాం. అదే సబ్జెక్ట్ని ఎకనామీలో చూసినట్లయితే 1966 నుంచి 69 వరకు భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు చేయలేదు, వార్షిక ప్రణాళికలు చేశామని ఒక ఎకనామిక్ సబ్జెక్ట్ చెప్తుంది. అలాగే హిస్టరీ సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే వార్షిక ప్రణాళికలు చేశారు, పంచవర్ష ప్రణాళికలు చేయలేదు. ఎందుకంటే 1962 సంవత్సరంలో చైనాతో యుద్ధము, 1965 సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం చేయడం వల్ల పంచవర్ష ప్రణాళికలు చేయలేదు, వార్షిక ప్రణాళికలు చేశామని ఒక హిస్టరీ సబ్జెక్ట్ చెప్తుంది. ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందంటే మళ్ళొక పాలిటీ సబ్జెక్టు. భారతదేశం చైనాతో పంచశీల ఒప్పందం, భారతదేశం పాకిస్తాన్ తోటి సిమ్లా ఒప్పందం, తాష్కెంట్ ఒప్పందాల వలన అని పాలిటిక్స్ సార్ చెప్తారు. చూడండి, అంటే ఒక జాగ్రఫీ, ఒక హిస్టరీ, ఒక పాలిటీ, ఎకనామీ ఒకే టాపిక్ తోటి 4 సబ్జెక్టులు లింకప్ చేశాం. అంటే 1966 నుంచి 69వ సంవత్సరం మధ్యలో జరిగినటువంటి సంఘటనలు 4 సబ్జెక్టులను ఇలా లింకప్ చేసి చదవడం వల్ల ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు కదా, నిజంగా దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? రియల్ స్కోర్లో దీనివల్ల మనకి స్కోర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా మంది థియరీ చదవడానికి ఇష్టపడతారు. పరీక్షలు ప్రాక్టీస్ చేయమంటే